సేనానికే ప్రాధాన్యతనివ్వాలి మహారాజా. ఓహో, సేనాని కానీ సొగ్గసర్రి పుల్లుకు సొంపారు పెళ్ళుకు సోగ కనుల వాళ్ళు కనుల ఈ తళ్ళుకు చూడవయ్య మావయ్య చూడవయ్య మావయ్య చూడవయ్య గడ్డు సర్రి మావయ్య. సొగ్గసర్రి పుల్లుకు సొంపారు పెళ్ళుకు సోగ కనుల వాళ్ళు కనుల ఈ తళ్ళుకు చూడవయ్య మావయ్య చూడవయ్య మావయ్య చూడవయ్య గడ్డు సర్రి మావయ్య. కొనకని బెన్నకని మావయ్య మావయ్య గిల్లి పిల్లి పలుకుల మావయ్య ఓ మావయ్య. కొనకని బెన్నకని మావయ్య గిల్లి పిల్లి పలుకుల మావయ్య. చిలకల పలికి నీ దరిచేరా చిలకల పలికి నీ దరిచేరా పులుకు పలుకు లేదేమయ్యా ఇది నీదేనయ్యా మది నీదేనయ్యా ఇది నీదేనయ్యా. సొగ్గసర్రి పుల్లుకు సొంపారు బెళ్ళుకు సోగ కనుల పాలు కనుల ఈ తళ్ళుకు చూడవయ్య మావయ్య చూడవయ్య మావయ్య చూడవయ్య గడ్డు సర్రి మావయ్య. అందేనురా మకరందాలు చిందేటి అందాలురా ఇహ మందేనురా సుఖముందాలిరా ఇహ మందేనురా సుఖముందాలిరా ఇహ మందేనురా సుఖముందాలిరా ఇహ మందేనురా సుఖముందాలిరా. ఎవరు నాయకుడు లోపల ఉన్నాడా? చంద్ర, ఎవరు నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను తీసుకువెళ్ళడానికి నాయన. నాన్న? అవును నాయన. ఊరు వాడా వదిలి ఎంతకాలం ఇలా అజ్ఞాతవాసం చేస్తాం? జగద్విఖ్యాతి గాంచిన ఈ రాజగురువు కుమారుడి దొంగల నాయకుడిని ఇంకా లోకానికి తెలియదు. ఈ రహస్యం బయటపడక ముందే నాతో వచ్చి చంద్ర నీ తండ్రిని వేడుకుంటున్నాను. నువ్వు ఒక తండ్రివేనా? ఆనాడు నాకు వీరమోహన్కి జరిగిన పోటీలో ఆ బుద్ధి లేని ప్రజలు అధర్మం అధర్మం అని అరిచినప్పుడు కాదు నా కుమారుడు చేసిందే ధర్మయుద్ధం అని ఎందుకు వాదించలేదు? రాజగురువునంటావే, పాపాలు చేసేవాడు పరిపాలనకి పనికిరాడని మహామంత్రి అన్నప్పుడు మల్లెశివ మహాజనులారా మంత్రి మాట లక్ష్య పెట్టకండి. నేను రాజగురువును, నా మాట నమ్మండి అని ఎందుకు నొక్కి చెప్పలేదు? అవన్నీ కాదు, నన్ను కాదని ఊరు పేరు లేని ఒక పంతని సేనానిగా అభిషిక్తుల్ని చేసి ఆశీర్వదించాం. అన్న కొడుకు కోసం ఉపయోగించిన నీ పదవి ఎందుకు కాస్తనా? ఆవేశపడకు నాయన. ఆవేశపడక ఆడదానిలాగా గాజులు తుడిగించుకోమన్నావా? నన్ను నిరాకరించిన ఈ రాజుని రాజ్యాన్ని నానా విధాల హింసలు పెడతా. దొంగతనం, దోపిడీలు, హత్యలు అన్నీ నేనే చేయిస్తాను. ఎవరో చేశారంటాను. రాజ్యంలో చిచ్చు పెడతాను, ప్రజల్ని రెచ్చగొడతాను,
రాజు మారితే అరాచకం పోతుందంటాను. చంద్ర, సాధారణ విషయానికి విపరీతం అంతా దేనికి? నేనే తలుచుకుంటే రత్న కిరీటంతో నిన్ను ఈ సామ్రాజ్యానికే పట్టాభిషిక్తుల్ని చేయలేనా? కావాలంటే ఏమైనా చేయగలను. కావాలి, నాకు ఈ రాజ్యం కావాలి. నన్ను అవమానించిన వాడు సర్వనాశనం కావాలి. చేతనైతే నాకు పట్టం కదా. అలాగే చంద్ర, సమయం చూసి నీకు ఈ సామ్రాజ్య పట్టాభిషేకం నా చేతులతో చేస్తాను. కానీ సామదాన భేద దండోపాయాలు సమయం సామం. అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగదు, నాన్న ఆగదు. వెంటనే మన ప్రయత్నాలు ప్రారంభించండి. నిదానించు చంద్ర, పరిస్థితులు విషమించాయి. రాజు పూర్వంలాగా లేడు. ఇప్పుడు నా మాట నేను నిర్లక్ష్యం చేస్తున్నా. తొందర పెడితే ప్రాణాలకే ప్రమాదం. అవును, ప్రాణాలకి ప్రమాదమే, కానీ నా ప్రాణాలకి మాత్రం కాదు. అలా అనుకునైనా ఏదైనా అవాంతరం జరిగితే నీ తండ్రి గతి ఏమవుతుందో ఆలోచించు. నీకే లోటు రాకుండా ఉండాలనే నిలువెత్తు బంగారం నిలవ చేశాను. అది కాదు చంద్ర, రాజు నిన్ను పట్టుకోమన్నాడు. సైనికులు 4 వైపుల నుండి మూసుకొస్తున్నారు. స్వాగతం చెప్తాను. నువ్వు వాళ్ళ చేతుల్లో పట్టుబడితే ఈ కత్తి నన్ను కాపాడుతుంది. చంద్ర, చిన్న తండ్రి అర్చిస్తున్నాను. తల్లి లేని పిల్లవాడి నిన్నెంతో గారాభంగా పెంచి పెద్దవాడిని చేశాను. ఇంతకాలం నాకు దూరం అయ్యా. నీ ముండి పట్టుదల వదిలి నా మాట విన్నాయన. నాన్న, నా దారికి అడ్డురాకు. అడ్డురాను, కానీ దొంగల నాయకుడిని వారం రోజుల్లో పట్టుకుంటానని నిండు కలుగులో సేనాన్ని శపథం చేశాడు. ఈ ప్రమాదం అవమానం కంటే ప్రమాదమే నయం. నా ఆశయ సాధన కోసం ఎంతటి ప్రమాదాన్నైనా సరే ఎదుర్కొంటాను. చంద్ర, నీ ఆశయాలకు నేనేమి ఆటంకం రానివ్వను. అగ్ని రాజ్యం సమకూరుస్తాను. నా మాట నమ్ము. అది సరే గాని నిన్నెందుకు రాలేదు? పనుండి మర్చిపోయినందుకు. అవునవును, నిన్న నన్ను మర్చిపోయారు, రేపు ప్రపంచాన్ని మర్చిపోతారు. రేపు కాదు, ఇవ్వాలి. అదే రజని, నువ్వు ఎదట నిలబడితే ఏదైనా జ్ఞాపకం ఉంటుందా? ఈ ప్రపంచాన్ని మర్చిపోయి నా మనసు ఆనందగీతం పాడు. రజని, అందాల రాణి, అందాల రాణి, ఎందుకు గాని ఆనంద గీతమే పాడుని, నామది ఆనంద గీతమే పాడుని. అందాల రాజా, అందాల రాజా, చందమామ మందహాసమే చేసనే, ఎందులకు మందహాసమే చేసనే. చల్లగాలి వీచినది, మల్లె పువ్వు పూచినది. ఓ చల్లు చల్లని మనసు, చల్లు చల్లని మనసు వెరచినది, ఎందుకో ఈ అందాల రాజా, ఎందుకో ఈ అందాల రాజా. పాల వెన్నెల విరిచినది, పూల తేనెలు కురిసినవి. తేలి తేలి మనసు, ఓ తేలి తేలి మనసు మురిసినది, ఎందుకోలే అందాల రాణి, ఎందుకోలే అందాల రాణి. కన్ను కన్ను కలిసి ఎన్నో తులాడుకున్నవి, కన్ను కన్ను కలిసి ఎన్నో తులాడుకున్నవి. నిన్ను నన్ను చూసి విరి కన్నెలు పాడుకొన్నవి, నిన్ను నన్ను చూసి విరి కన్నెలు పాడుకొన్నవి. ఎన్ని జన్మలకైనా, ఎన్ని జన్మలకైనా ఎడబాటు కూడదని అన్ని దేవతలను వేడుకున్నవి, మనసులు వేడుకొన్నవి. ఓ మందార
తారమకరందం చిందిందేమో ఆనంద గీతమే పాడునే ఆనంద గీతమే పాడునే ఓ